సాయి పల్లవి 1992 మే తమిళనాడులోని కోయంబత్తూర్లో బడగా హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి సేంతామరై కన్నన్, తల్లి రాధామణి. ఈమెకు ఓ చెల్లి కూడా ఉంది, పూజా కన్నన్. సాయి పల్లవి, పూజ ఇద్దరు కవల పిల్లలు. నిజానికి ఈమె పేరు పల్లవి మాత్రమే. తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో సాయి పల్లవిగా పేరు మార్చారు. సాయి పల్లవికి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచే వేదికల మీద నాట్యం చేసేది సాయి పల్లవి. ఈమె జార్జియాలోని టీబీసీలో మెడిసిన్ పూర్తి చేసింది. 2008లో విజయ్ టెలివిజన్లో ఉంగలిల్ యార్ అదుత ప్రభుదేవా అనే డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రాంలో చేరింది. ఆ తర్వాత ఈటీవీ తెలుగులో డి అల్టిమేట్ డ్యాన్స్ ప్రోగ్రాంలో D4లో పాపులర్ అయ్యింది. ఇక మెడిసిన్ పూర్తి కాగానే మలయాళం సినిమా ప్రేమంలో నటించడానికి అవకాశం రావడంతో సాయి పల్లవి సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా హీరోయిన్ భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. ఫిదా సినిమా కోసం తెలుగు నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తర్వాత MCA, సూర్య 36, కనం, మారీ 2, లవ్ స్టోరీ, గార్గి, విరాట పర్వం, శ్యామ్ సింగ్ రాయ్, NGK, పడిపడి లేచే మనసు, హే పిల్లగాడ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది సాయి పల్లవి.